వీడియోలో ఉన్న ఈ క్యాబినెట్ ఎంత బాగుంది కదా. సో ఈ క్యాబినెట్ మా తమ్ముడు నాకు బర్త్డే గిఫ్ట్లా ప్రజెంట్ చేశాడు ఫ్రెండ్స్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ దాట్ అండ్ రివ్యూ ద సేమ్. సో ఈ క్యాబినెట్ బేసికలీ ఏంటి అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ మల్టీపర్పస్. కిడ్స్ బుక్స్ కానీ లేకపోతే టాయ్స్, లేకపోతే కిచెన్లో కూడా మనము కావాలంటే మన పచ్చళ్ళు పొడులు అవన్నీ సెట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మోరోవర్ క్లీనింగ్ పర్పస్కి కూడా చాలా ఈజీ టు క్లీన్. ఈ క్యాబినెట్ నాకు చూడంగానే చాలా నచ్చేసింది. మోరోవర్ దీనికి ఆఫర్ కూడా ఉండిందనమాట. సో యాజ్ యూ ఆల్ నోస్ ఐకియా అంటే మొత్తం సెల్ఫ్ అసెంబ్లీ కదా. సో నేను మొత్తం ఫిక్స్ చేసేస్తున్నాను. లైక్ మీ, మై హస్బెండ్, మై కిడ్ అందరం కలిసి ఫిట్ చేసేస్తున్నాము. వన్స్ ఫిట్టింగ్ అంతా అయిపోయాక నేను ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. సో మనందరికీ తెలుసు ఐకియాలో మాన్యువల్ ఇస్తారు కదా, మాన్యువల్ అది ఫాలో అయిపోతే స్టెప్స్ చాలా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఆ స్టెప్స్ లైక్ ఎనీవన్ కెన్ అండర్స్టాండ్. మనకి అర్బన్ క్లాప్ అసిస్టెన్స్ కూడా అక్కర్లేదు. అంత నీట్గా మనము సెల్ఫ్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. సో బేసికలీ ఐ డోంట్ హ్యావ్ అ టీవీ యూనిట్ గైస్. సో టీవీ యూనిట్ లేకపోతే ఆ సెట్ ఆఫ్ బాక్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ అవన్నీ చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా. సో అది ఉద్దేశంలో నేను ఈ క్యాబినెట్ అనేది ఆర్డర్ చేయించుకున్నాను. లైక్ మై బ్రదర్ హ్యాస్ ప్రెజెంటెడ్ ఫర్ మై బర్త్డే. యాజ్ ఐ జస్ట్ సెడ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఏం కావాలి అనగానే నేను ఐకియా నుంచి లింక్ తీసి పంపించేశాను అనమాట. సో హీ హ్యాడ్ ఆర్డర్డ్ దట్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఐకియాలో ఇలాంటివి 3 కలర్స్ ఫ్రెండ్స్. సో వన్ ఇస్ వైట్, బ్లాక్ అండ్ ఇంకోటి గ్రే కలర్. ఐ కెన్ సే దిస్ ఇస్ అ మల్టీపర్పస్ క్యాబినెట్. ఎందుకు అంటే ఇది మనము లివింగ్ రూమ్లో కూడా జస్ట్ లైక్ స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. లివింగ్ రూమ్లో స్టోరేజ్ అంటే కొంచెం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అగైన్ బెడ్రూమ్స్లో కూడా కార్నర్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటే అందులో కొన్ని ఆల్ అవుట్స్ ఇలాంటివి మనకి సంబంధించినవి ఉంటాయి కదా, అలాంటిది కూడా యూ కెన్ స్టోర్ దాట్ అండ్ ఇట్ లుక్స్ నీట్ అండ్ ఎలిగెంట్. క్లమ్జీ క్లటర్ ఉండకుండా బికాస్ దే గేవ్ యూ అ డోర్ ఆల్సో. నీట్గా మనం అందులో ఆర్గనైజ్ చేసేసుకొని డోర్ పెట్టేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ యువర్ కిడ్స్ బుక్స్. ఎందుకంటే కిడ్స్ బుక్స్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ టాయ్స్ అలాంటిది కూడా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్లీ వన్ డ్రాబ్యాక్ ఏం కనిపించిందంటే దీనికి కనుక వాళ్ళు ఒక చిన్న లాక్ కనుక ఇచ్చుంటే మనము సేఫ్టీ లాకర్లా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే లాక్ ఇవ్వలేదు కాబట్టి మనము సేఫ్టీ లాకర్ లాగా యూజ్ చేసుకోలేము. ఇది ఒక్క డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ దిస్ కాస్ట్ వచ్చేసి 1990. సో నా ఒపీనియన్లో 1990కి మనము ఇలాంటి ఒక క్యాబినెట్ అయితే కంప్లీట్లీ అఫోర్డబుల్ బికాజ్ ఇట్ హ్యాస్ 3 shelves అండ్ ఇట్ లుక్స్ వెరీ డీసెంట్ అండ్ ఎలిగెంట్ అండ్ రీజనబుల్ కూడా. మనం స్టోరేజ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా వ్యూవర్స్, ఈ చిన్న హ్యాంగింగ్ ప్లాంట్ కూడా దానిపైన పెడితే ఎంత అందంగా ఉందో. సో దీనిపైన సేమ్ సెట్ మళ్ళీ మనకి ఇంకొంచెం లెంత్ కావాలంటే మళ్ళీ తీసుకొని కూడా మనము అసెంబుల్ చేయొచ్చు. అగైన్ దట్ ఈస్ 2000 ఎక్స్ట్రా. కానీ నాకు ఈ సైజ్ ఎందుకో చాలా యాప్ట్ అనిపించింది. కిచెన్లో కూడా మనం దీన్ని స్టోరేజ్ యూనిట్ లాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ పచ్చళ్ళు, పికల్స్, సాల్ట్, పెప్పర్ లైక్ డైనింగ్ టేబుల్ పక్కన కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్ యూనిట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. క్యాబినెట్స్ లైక్ బుక్స్ అసెంబుల్ చేసుకోవాలన్న ఫైల్స్ సూపర్ ప్రొఫెషనల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. మా తమ్ముడు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఐకియా క్యాబినెట్ యూనిట్. సో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.